హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సీరియల్ ఏం జరుగుతుందో చూద్దామండి. మరి నిజం తెలుసుకున్న సీతారామయ్య గారు అయితే రాజు మరి ఏ విధంగా అడుగుతూ ఉంటాడో, అందుకు రాజు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో విషయాన్ని చూద్దామండి. మరోవైపు చూసినట్లయితే ఇంకా బామ్మ అయితే ఇంద్రవేణి అయితే రాజు నువ్వు చేసిన తప్పు తెలుసుకొని కావ్యని ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు రాజు మరి కావ్య గురించి ఏమని చెప్తాడనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందని. ఇంకోవైపు చూసినట్లయితే కనకం అయితే తన కూతురు ఇంటికి వచ్చిన బాధతోటి ఇంకా అంటే ఇంద్రవేణికి ఫోన్ చేసినప్పుడు అపర్ణ ఫోన్ తీసుకొని అయితే తనకు అంటే కనకంకి అయితే హామీ ఇస్తుంది. ఎలాగైనా కావ్యని ఇంటి కోడలుగా తీసుకొస్తాననేసి అయితే మాట ఇస్తూ ఉంటుంది. మరి కనకంకి ఇచ్చిన మాట ప్రకారం మరి అపర్ణ ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరి కోడలి కోసం ఏం చేయబోతున్న విషయాన్ని కూడా మనం ఈరోజు సీరియల్లో చూడాల్సి ఉందండి. ఇంకోవైపు చూసినట్లయితే ఇంకా కావ్య ఇంటి కూడా అడుగు పెట్టలేదని అందరూ బాధపడుతూ ఉంటే రుద్రాని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అందుకు మరి బామ్మ మరి రుద్రాని ఏమని అంటుందనే విషయాన్ని కూడా మనం చూడాల్సి ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మన ఎపిసోడ్కి వెళ్ళిపోతాం. నేను సీరియల్ కంటే శుభంగా విన్నట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే ఇంకా అప్పర్ణ అయితే చాలా హడావిడిగా ఇంకా తన కోడలు అయితే ఇంటికి వస్తున్న సంతోషంతో ఇంకా హారతి అయితే సిద్ధం చేసి ఉంటుంది. అంతలోనే రాజు అయితే రానే వస్తాడు. కానీ రాజు మాత్రం వాళ్ళందరినీ ఏమర్చే విధంగా అయితే తను ఓడిపోయిన విధంగా పేస్ పెట్టుకుంటూ లోపలికి వస్తారు. రావడంతో ఇంకా అప్పుడే అప్పన ఏరా ఒక్కడే వచ్చావేంటి అనేసి అంటూ ఉంటే, ఓహో కావ్యని వెనకాల రమ్మంటున్నావా అనేసి అంటే అప్పుడే స్వప్న అంటూ ఉంటుంది. అంటే రాజు కొంచెం ఈగో కదా అంటే అందుకే తనని ఆటోలో రమ్మన్నాడేమో అనేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇంద్రవేణి అయితే వాడు ఫేస్ చూస్తే వాడు ఓడిపోయినట్టే ఉన్నాడు, కావ్య గెలిచినట్టు ఉంది అనేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, మీ కావ్యను ఏకంగా ఆటో బుక్ చేసి వాళ్ళ పుట్టింటికి పంపించానులే అనేసి అంటూ ఉంటాడు. ఏరా ఏం మాట్లాడుతున్నావు, కావ్యను పుట్టింటికి పంపించడం ఏంటి, మరి ఓడిపోయిన వాళ్ళు అంతే కదా పుట్టింటికి వెళ్ళాల్సిందే కదా అనడితోటే ఇంకా రాజు ఏంటి మమ్మీ ఇంకా అర్థం కావట్లేదా, నేను పందెంలో గెలిచానో అనేసి అని గట్టిగా అరుస్తాడు. ఇంకా అరవడంతో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరైతే అపర్ణ బామ్మ ఇంకా స్వప్న గిట్లయితే అంతా షాక్ అయిపోతూ ఉంటారు. కానీ ఓవైపు చూసినైతే రుద్రాని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే రాజు గెలిచాడు కాబట్టి కావ్య ఇంటికి రాదని ఆనందం పడిపోతూ ఉంటుంది. ఇంకా రాజు అప్పుడే రుద్రాని అయితే కంగ్రాచులేషన్ రా అనేసి అంటూ ఉంటుంది. అత్త ఈ సందర్భంలో ఒక మంచి సాంగ్ పెట్టు అనేసి అనడంతో ఇంకా రుద్రాని అయితే మంచి సాంగ్ పెడతా ఉంటుంది. అందుకు రాజు అయితే చిందులు వేస్తూ ఉంటాడు. ఇంకా అది చూసిన అపర్ణకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా హారతి పళ్ళం పక్కన పెట్టేసి ఇంకా రుద్రాని దగ్గరికి వెళ్ళి పాట ఆఫ్ చేస్తుంది. ఏరా బుద్ధుందా, అసలు ఏం చేసావు ఏంటి, ఏమైనా అర్థమవుతుందా అనేసి మాట్లాడుతూ ఉంటుంది గట్టిగా. ఏం మమ్మీ ఇంకా అర్థం కావట్లేదా ఏంటి, నీ కోడలు ఇంకా ఎప్పుడే కాదు ఎప్పుడు ఇంకా ఇంటికి రాదు, ఈ ఇంట్లో అడుగు పెట్టదు అనేసి అంటూ ఉంటారు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి మమ్మీ, అప్పుడే మర్చిపోయామా, పెట్టిన పందెం ప్రకారం ఎవరు ఓడిపోతే వాళ్ళు కంపెనీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, అంతేకాకుండా కంపెనీ సీఈఓ బాధ్యత నుంచి తప్పుకోవాలి. అదే చేసింది తను కూడా, నేను గెలిచాను కాబట్టి కంపెనీకి సీఈఓ అయ్యాను, అంతేకాకుండా ఇంకా తను ఎప్పుడు నా జీవితంలో కానీ మన కంపెనీలో కానీ అడుగు పెట్టదు అనేసి అనుకున్న పందెం ప్రకారమే కదా కొత్తగా మాట్లాడుతున్నారేంటి అనేసి అంటూ ఉంటారు. అయినా మీరందరు నన్ను ఏమన్నారు, ఎలాగైనా ఓడిపోతారు అనేసి అందరు నన్ను అన్నారు కదా, కనీసం ఎవ్వరికి నేను గెలవాలనే ఉద్దేశం లేకుండా అందరూ నాకు నచ్చినట్టుగా మాట్లాడారు కదా, చితకోటి వందనాలు ప్రార్థన చేశారు కదా కావ్య గెలవాలని. మరి ఇప్పుడేమైంది, కావాలని నేను మీ ఫేస్ చూద్దామనేసి ఆఫీస్లో ఉన్న కూడా మధ్యలో వచ్చాను, మీ యొక్క ముఖభావాలు ఎలా ఉంటాయి తెలుసుకోనికని అనేసి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే రుద్రాని అంటుంది, కొడుకు ఓడిపోవాలని ఏకైక వ్యక్తి తల్లి నువ్వే కదా వదినే అనేసి అంటూ ఉంటుంది. చూసావా రాజు యొక్క ప్రతిభ ఎలాంటిదో, ఇప్పుడు కావ్యని ఓడించి కంపెనీకి సీఈఓగా అయ్యాడు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా హారతి ముట్టిస్తారు, మీ కళ్ళలో నిప్పులు చెలరేగుతున్నాయా అందరికీ, ఇప్పుడు రాజుకు హారతి పట్టండి అనేసి రుద్రాని అయితే మాట్లాడుతూ ఉంటుంది. చాలండి ఇంకా చాలు మీరు ఆపింది, అసలు కావ్య ఓడిపోవడం ఏంటి నాకేం అర్థం కాకుండా ఉంది, ఏంటి మమ్మీ మీ కొడుకు మీదకి నమ్మకం లేదా, తను ఓడిపోయింది అంతే కదా, డిజైన్స్ సబ్మిట్ చేయలేదు అనేసి చెప్తా ఉంటాడు. అదేది లేదు ఇది ఇందులేదో మతలబ్ జరిగే ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. అయినా అత్త మనం ఈ సందర్భాన్ని మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఏం శాంతం చేసావా రెడీ చేసావా అంటే చేశాను బాబు గారు, కానీ నేను కావ్య మేడం వస్తుందనేసి తన కోసం అన్నీ సిద్ధం చేశాను, కానీ కొందరు ఉన్నారే ఇంటి తిండి కూడా వాళ్ళకు మంచిని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అనేసి అంటూ ఉంటే అప్పుడే రుద్రాని ఏం శాంత ఒళ్ళు ఎలా ఉంది, తిక్కగా ఉందా అనేసి అంటూ ఉంటుంది. అయినా మరి అంతే కదా అమ్మగారు, ఈ ఇంటి తిండి కూడా ఈ ఇంటి మంచి కోరుకోకుండా
మీరు అలా కోరుకుంటున్నారు. అప్పుడే స్వప్న అంటుంది, అవును ఇంటి వారసుడు కాపురం కూర్చుకుంటే మా అత్తకు చాలా ఆనందంగా ఉంది అనేసి అంటూ ఉంటుంది. అయినా మా అమ్మని అంటారేంటి అనేసి రాహుల్ అంటూ ఉంటాడు. ఇంక చూసినట్లయితే ఇంకా రాజు చాలా సంతోషంతో ఇప్పుడు నేను గెలిచిన సందర్భంలో పార్టీ చేసుకోవాలి అనేసి అంటే అప్పుడే అటువైపు నుంచి అయితే సీతారామయ్య గారు అయితే వస్తారు. వచ్చేసి ఛీ నీది కూడా ఒక గెలిపేనా అనేసి అంటూ ఉంటాడు. ఏం గెలిచావురా మనవడా, అసలు నాకు నా మరణం చెప్పుకోనికి సిగ్గుచేటుగా ఉంది అనేసి సీతారామయ్య గారు అంటూ ఉంటే అప్పుడే అపర్ణ కానీ ఇంద్రవేణి సుభాష్ వీళ్ళందరూ ఏమైంది నాన్న, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, వాడు ఎలా గెలిచాడో వాడిని అడుగు ఒకసారి అనేసి అంటూ ఉంటే ఏంటి తాతయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇంకేం మాట్లాడుతున్నా అడుగుతున్నావా, కావ్యను ఓడించాననేసి పెద్ద ప్రగల్భాలు అవుతున్నావు కదా, ఎలా ఓడించావు అసలు అయింది, తను వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి నువ్వు వేసినట్టుగా వచ్చిన క్లయింట్స్ తోటి మాట్లాడావు, ఆ విధంగా గెలిచావు, తనను మోసం చేసి గెలిచినందుకు నీకు సిగ్గుచేటుగా లేదా అనేసి అంటూ ఉంటాడు సీతారామయ్య గారు. అంతేకాకుండా భార్యను మోసం చేయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అసలు అయింది అంటే ఇంకా రాజైతే తన వర్షంలో మాట్లాడుకుంటూ వస్తారు. ఏంటి తాతయ్య మీరే చెప్పారు కదా మన ఎదుటి వాళ్ళు బలంగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఓడించాలో చాకచక్యంగా చాణక్యులాగా ఆలోచించని చెప్పారు కదా, ఆ విధంగా నేను ఫాలో అయ్యాను, మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నారు ఏంటి, చాలే చెప్పచ్చో కానీ ఇదే ఒక గెలిపేనా, దీన్ని కూడా గెలుపు అంటారా, అరే నీ వ్యక్తిత్వం నీకు తెలవట్లేదా, నీ మనసులో నీకు గిల్టీ ఫీలింగ్ లేదా అనేసి సీతారామయ్య గారు అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు అటువైపు ఉంచాలైతే ఇంకా అప్పన్న కూడా ఈ విధంగా గెలిచావా రాజు, నువ్వు నా కొడుకు ఎంతో వ్యక్తిత్వం ఉన్నవాడు ఎంతో మంచివాడు అనేసి అనుకున్నాను, కానీ నువ్వు ఇలా కోడల్ని మోసం చేసి గెలిచావా, అసలైంది నిన్ను కొడుకు చెప్పుకోనికే నాకు సిగ్గుచెట్టుగా ఉంది అనేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంద్రవేణి కూడా ఇలా అంటూ ఉంటారు, అరే రాజ్ నువ్వు చేసింది ఏం బాగలేదురా, నీ సొంత భార్యనే అలా మోసం చేయడం ఏమన్నా బాగుందా అనేసి అంటూ ఉంటారు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా రాజు గురించి. అప్పుడే ఇంకా ఇంద్రవేణి అయితే అంటే దీన్ని బట్టి చూస్తే కావ్య వేసిన డిజైన్స్కే క్లయింట్లకు నచ్చాయి కాబట్టి ఇంకా కావ్యనే గెలిచినట్టు కాబట్టి రాజు నువ్వు ఇప్పటికైనా నిజం తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడిగేసి తన ఇంటికి తీసుకొని రా అనేసి చెప్తా ఉంటుంది ఇంద్రవేణి. ఇంకా తాతయ్య గారు కూడా అంతే, నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కంపెనీ సీఈఓ, కానీ నా దృష్టిలో మాత్రం కావ్యనే కంపెనీకి సీఈఓ రా అనేసి అంటూ ఉంటారు. అయినా మీరు ఎన్ని చెప్పినా ఒకవేళ నువ్వు కావ్యని కనుక ఇప్పుడు ఇంటికి రాలేదనుకో, నేను కంపెనీలో నువ్వు చేసిన దాని గురించి మోసం గురించి అందరికీ చెప్తాను అంటే అప్పుడే రాజు అంటాడు, తాతయ్య మీరు ఏమన్నా చెప్పండి, కంపెనీల గురించి నేను ఎలా చేసిన విషయం గురించి చెప్పండి, కానీ నేను మాత్రం కళావతిని ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు, అంతేకాకుండా తనని ఎప్పుడు కానీ నా జీవితంలో నేను ఆహ్వానించను, కావాలంటే విడాకులైనా ఇస్తాను కానీ తనను మాత్రం నా భార్యగా మాత్రం స్వీకరించను అనేసి అయితే మొహమ్మూటిగా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఏంటి ఇది ఇలా మాట్లాడుతున్నారు అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే కావ్య అయితే ఇంకా అందం మర్చిపోయినట్టుగా అన్నం తింటూ ఉంటుంది. అప్పుడే అయితే ఇంకా కనకం వచ్చి ఏంటి కావ్య అసలు ఏం మాట్లాడుతావు, ఏం చేస్తున్నావు, ఏంటమ్మా అన్నం తినడం కూడా తప్పేనా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఉప్పు కారం అన్నీ బాగానే ఉన్నాయి కదా, దాంతోపాటు అప్పడం కూడా బాగానే ఉంది కదా, అది కాదు అసలు నీ జీవితం ఏమైపోతుంది ఏందో అని ఆలోచించకుండా అన్నీ బాగున్నాయి అంటావేంటి, ఏంటమ్మా అనుకుంటా ఉదాహరణ చెప్తుంది అప్పడం గురించి. చూసావా ఈ అప్పడం ఇప్పుడు ఎంత బాగుందో, మన జీవితం కూడా అంతే అమ్మ, ఒక్కసారి నలిపేస్తే ముక్కలైపోతుంది, ఒకవేళ మనం అలానే ఉంచితే జీవితం బాగుంటుంది, ఇది కూడా అంటే మన జీవితం కూడా ఒక అప్పడం లానే అనేసి ఉదాహరణ చెప్పుకోవాల్సింది. చాలా నీ అప్పడం గోలా, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు, అసలు నువ్వు ఓడిపోవడం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నువ్వు ఏదో కావాలనే చెప్తున్నావు, అయ్యో అమ్మ చెప్తున్నాను కదా నేను పందెంలో ఓడిపోయాను, అందుకే మీ అల్లుడుగా నన్ను పంపించేశారు, నేను అస్సలకే నమ్మను అనేసి అంటూ ఉంటే అప్పుడే అటువైపు నుంచి అయితే సీతారామయ్య అయితే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య లిఫ్ట్ చేసి తాతయ్య గారు భోజనం చేశారా అనేసి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ క్షేమ సమస్యలు పక్కన పెట్టు కావ్య, అసలు నువ్వు ఆఫీస్లో నుంచి వెళ్ళి ఎందుకు రిజైన్ చేసావు చెప్పు అంటే, తాతయ్య అంటే పందెంలో అనుకున్న ఒప్పందం ప్రకారం నేను ఓడిపోయాను కదా, అందుకే నేను రిజైన్ చేశాను, నువ్వు ఎలా ఓడిపోయావో నాకు బాగా తెలుసు, వాడిని ఎలా మోసం చేశావు నాకు బాగా అర్థమైంది కావ్య అనేసరికి కనకంకి డౌట్ వస్తుంది. అలా చేయడం కూడా ఒక గెలిపైనా, నీ రిజైన్స్ వాడు దొంగతనం చేసి అలా గెలిచినప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేసి అడుగుతూ ఉంటే, తాతయ్య నాకు తెలుసు ఆల్రెడీ తను డిజైన్స్ దొంగతనం చేసిన ముందు రోజే తను నా క్యాబిన్లోకి వచ్చి నా డిజైన్స్ దొంగతనం చేసే విషయం కూడా తెలుసు, మరి తెలిసి కూడా నువ్వు ఎందుకు మాట్లాడలేదు, వాడిని ఎందుకు నిలదీయలేదు అంటే, తాతయ్య తను గెలవాలనే అంత పంతంతో ఉన్నప్పుడు, ఒకవేళ నేను గెలవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు తను అలా చేసేవాడు కాదు, అంటే తనకి నేను కంపెనీలో సీఈఓగా ఉండడం కానీ తన భార్యగా ఉండడం కానీ ఇష్టం లేదు, అలాంటప్పుడు నేను ఇంకేం చేస్తాను, అందుకే నేను వదిలేసాను తాతయ్య, ఇంకా నేను తనతో
ఏగలేకపోయాను, ఇంకా నా వల్ల కాదు తాతయ్య అనేసి ఇంకా సమాధానం చెప్తా ఉంటుంది సీతారామయ్య గారికి. అంతే తాతయ్య, నన్ను క్షమించండి, మీకు ఇంత ఉదార హృదయం ఉన్నందుకు చాలా థ్యాంక్స్, నా గురించి ఆలోచించినందుకు అనేసి చెప్తా ఉంటుంది. ఇంక ఇవన్నీ మాట్లాడిన కనకంకు ఇంకా కావ్య ఏ విధంగా ఓడిపోయిన విషయం అయితే అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో చూసినట్లయితే దుగ్గిరాల ఇంట్లో ఇంకా అపర్ణ ఉన్న సుభాష్ ఇంద్రవేణి అయితే ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఇంద్రవేణి అంటుంది ఇంకా కావ్యకు మరి ఇప్పుడు సుభాష్ అంటా ఉంటాడు, మరి ఏం చేద్దామమ్మా, వీడేమో ఇంత మూకముడిగా మాట్లాడుతున్నాడు. అప్పుడే ఇంద్రవేణి అంటూ ఉంటుంది, వీడు ఏకంగా కావ్యకి విడాకులు ఇచ్చేదాకా వెళ్తున్నాడే, అసలు ఎలా కలుద్దాం అనుకుంటామో అర్థం కాలేకుండా ఉందే అనేసి అంటూ ఉంటుంది ఇంద్రవేణి. అయితే అమ్మ, మనం ఇప్పుడు వీడు ఇంత మొండిగా ఉన్నాడు కదా, కావ్యతో మాట్లాడదామా, తన దగ్గర నుంచి వెళ్ళి తీసుకొద్దామా అంటే ఆల్రెడీ నాన్నగారు ఆ పని కూడా చేశారు. కావ్య కూడా అలానే మొండిగా వాదిస్తుందట. అసలు ఇద్దరిని ఎలా కలిపేది అనేసి అనుకున్న సమయానికే ఇంకా కనకం అయితే అమ్మగారికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంద్రవేణికి. అప్పుడే చాలా కోపంతో, ఏం చేశారు అమ్మగారు, ఇక్కడ నా కూతురేమో కరాఖండిగా చెప్తుంది ఇంకా నేను ఆ దుగ్గిరాల ఇంటి కోడలు కాదనేసి, తను ఇంక నన్ను భారీగా స్వీకరించాడనేసి మీరే చెప్పారు కదా, ఆఫీస్కి వెళ్తే ఇద్దరు కలుస్తారనేసి, ఇద్దరు మంచిగా ఉంటారనేసి అన్నారు. కానీ ఇప్పుడు చూడండి, నా కూతురికి జీవితం లేకుండా పోయింది, మీరు న్యాయం చెయ్యండి అనేసి మాట్లాడుతూ ఉంటుంది కనకం. నేను తను అత్తగారింటికి వెళ్ళిపోతుందని ఎంత సంతోషంతో తన బట్టలు అన్నీ సర్దించాను, నా సంతోషం నీ ఆశ నిరాశగానే మిగిలిపోయిందమ్మా అంటే అప్పుడే ఇంకా అటువైపు నుంచి నాకు న్యాయం చేయని అని అడగడంతో అపర్ణ ఫోన్ తీసుకొని, కనకం నువ్వేం కంగారు పడ, మాకు నీ కూతురు ఎక్కడికి పోదు, ఇప్పటికైనా ఎప్పుడైనా కావ్య ఈ దుగ్గిరాల ఇంటి కోడలోవే, నీది మాత్రం గుర్తించుకో, నేను చేయాల్సింది చేస్తానంటే అప్పుడే వదిన గారు ఏం చేస్తారు, నువ్వు ఊకో, నేను చేస్తాను, నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు, 2 రోజుల్లో కావ్య నీ ఇంటికి కోడలుగా రాకపోతే చూడు, ఇది నా ప్రామిస్ అనుకుంటే తనకైతే మాట ఇస్తూ ఉంటుంది అపర్ణ. అప్పుడైతే చూసినట్లయితే ఇంకా బామ్మ అయితే ఏందో ప్రత్యక్షమైన దేవతలాగా వరం ఇస్తున్నావు ఏంటంటే, వరమేం కాదు అత్తయ్య గారు, నేను అనేది చేస్తాను, ఏం చేస్తావు చూడండి నేను ఏం చేస్తాను అనేసి అయితే అపర్ణ అయితే అంటుంది. ఇంక ఇక్కడ చూసినట్లయితే రాస్తుడైతే ఒకసారి అయితే మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ రాజు మాత్రం ఒప్పుకోడు. మరి రేపటి ఎపిసోడ్లో మరి అపర్ణ ఏం చేసి తన కూడని ఇంటికి తీసుకొస్తున్న విషయాన్ని మనం రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఇదే ఈరోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.